హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రోమ్లో తప్పకుండా చూడాల్సిన 12 ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడబోతున్నాం. మన ఫస్ట్ ప్లేస్ వరల్డ్ వండర్ అయిన కొలోసియం. కొలోసియం ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, దాని స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ నేను నా ఫస్ట్ వీడియో డే టూర్ ఇన్ రోమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. చూసారా, ఇది నైట్ వ్యూ ఆఫ్ కొలోసియం ఎంత బాగుందో. రోమ్ వెళ్ళినప్పుడు ఈ వ్యూ కూడా తప్పకుండా చూడండి. మన సెకండ్ అట్రాక్షన్ ఫాంటానా డెలా బెర్కాషియో. 17th సెంచరీకి చెందిన ఈ ఫౌంటైన్ ఫేమస్ రోమన్ ఆర్కిటెక్ట్ బర్నిని అన్న ఆయన డిజైన్ చేశారు. దీని పక్కనే ఇంకొక ఫేమస్ అట్రాక్షన్ ఉంది, అదే స్పానిష్ స్టెప్స్. స్పానిష్ స్టెప్స్ అనేది మొత్తం 135 స్టెప్స్. అక్కడ మనకు కనిపిస్తున్న చర్చ్ దగ్గరికి వెళ్ళడానికి ఈ స్టెప్స్ కన్స్ట్రక్ట్ చేశారు. స్పానిష్ స్టెప్స్ అండ్ ఫౌంటైన్ ఉన్న ఏరియాని పియాజా ది స్పాగ్నా అని అంటారు. ఇదొక ఇంపార్టెంట్ స్క్వేర్ రోమ్లో. పియాజా ది స్పాగ్నా ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్. పియాజా అంటే మార్కెట్ ప్లేస్ లాగా అనమాట. ఈ ఏరియా చాలా ఫేమస్ బికాస్ ఇది స్పానిష్ స్టెప్స్కి ఫౌంటైన్కి దగ్గరగా ఉండడం. దాంతోపాటు దగ్గరలో 16th సెంచరీ విల్లాస్ ఉన్నాయి, అవి చూడడానికి కూడా వస్తుంటారు. మ్యూజియం ఇక్కడ నుంచి అబౌట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వాటికన్ మ్యూజియం ఒక మస్ట్ సీ. మనకి రోమన్ కల్చర్, ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలంటే దీనికి మనం ముందుగానే టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మ్యూజియం ఆల్మోస్ట్ మనకి ప్యారిస్లో ఉన్న లూవ్ మ్యూజియం లానే ఉంటుంది. క్యాథలిక్ పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ చాలా ఉంటాయి. ఇక్కడ మెయిన్గా చూడవలసింది సిస్టీన్ చాపెల్. సిస్టీన్ చాపెల్ అనేది పోప్స్ అఫీషియల్ రెసిడెన్స్. ఇక్కడ ఫొటోస్ తీయకూడదు, అందుకే తీయలేదు. నెక్స్ట్ మనం సెంట్ పీటర్ స్క్వేర్ చూడబోతున్నాము, అలాగే సెంట్ పీటర్స్ బెసిలికా. మనకు కనిపిస్తున్నది సెంట్ పీటర్ బెసిలికా. ఇది వరల్డ్లో ఉన్న మోర్ దెన్ 1.3 బిలియన్ క్యాథలిక్స్కి హోలీ ష్రీన్. ఇప్పుడు మా బాబు మీకు సెంట్ పీటర్ స్క్వేర్లో ఉన్న ఇంపార్టెంట్ అట్రాక్షన్ చూపిస్తున్నాడు. ఈ స్కల్ప్చర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవి మొత్తం 140 ఉన్నాయన్నమాట. ఇవన్నీ సెయింట్స్వి. వీటన్నిటినీ ఈ సెంట్ పీటర్ స్క్వేర్ని 17th సెంచరీకి చెందిన ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ బర్నిని డిజైన్ చేశారు. వరల్డ్లో ఉన్న క్యాథలిక్ చర్చెస్ అన్నిటికీ హెడ్ అయిన పోప్ ఫ్రాన్సిస్ని చూడాలనుకుంటే మనం మార్నింగ్ 11 AM సెంట్ పీటర్ బెసిలికాకు వస్తే చూడొచ్చు. సెంట్ పీటర్ బెసిలికా కూడా క్రౌడెడ్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 7 AM అలా వచ్చేస్తే మనకి ఫాస్ట్గా ఈ లైన్స్ స్కిప్ చేయొచ్చు. సెంట్ పీటర్స్ బెసిలికా వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్లో ఒకటి. లోపల ఆర్ట్ అండ్ స్కల్ప్చర్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం చూడబోయేది ఒక ఏన్షియంట్ రోమన్ టెంపుల్, పాంథియాన్. ఇది ఒక చర్చ్ అరౌండ్ 14 BCలో కన్స్ట్రక్ట్ చేసింది. ఎన్నో మార్పులు జరుగుతూ కూడా ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంది. మళ్ళీ కొలోసియం దగ్గరికి ఎందుకు వచ్చానా అనుకుంటున్నారా? మేము వెళ్ళిన రోజు అక్కడ ఇంటర్నేషనల్ బైక్ రైడ్ కాంపిటీషన్ అయింది. అదొకసారి చూద్దామని ఇటు వచ్చాం. బైక్ రేస్ చూద్దామని ఇక్కడికి lakhs of people వచ్చారు. సో అందుకే స్ట్రీట్స్ అన్నీ చాలా క్రౌడెడ్గా ఉన్నాయి. ఓ మై గాడ్, వీళ్ళ స్పీడ్ చూసారా? బైక్ రేస్లో వీళ్ళు మోటార్ సైకిల్స్, కార్స్ని మించిపోయారు స్పీడ్లో. రోమ్ మొత్తం మోర్ దెన్ 900 చర్చెస్ ఉన్నాయి. సో మీరు అలా స్ట్రీట్స్లో నడుస్తుంటే కనిపిస్తూనే ఉంటాయి. వాటిలోకి వాకింగ్ చేసి లోపల ఆర్కిటెక్చర్ చూస్తే ఆశ్చర్యపోవడం మన వంత అవుతుంది. అన్ని చర్చెస్ ఉండి ప్రతిదీ ఏదో ఒక స్పెషాలిటీతో ఉండడం చాలా స్పెషల్ కదా. ఎంత పీస్ఫుల్ ఫీలింగ్. అలాగే ఆర్ట్ వర్క్స్, స్కల్ప్చర్స్ చూస్తుంటే ఎంత యునిక్ ఫీలింగ్ వచ్చిందో. సీలింగ్స్ మీద ఇంత అందమైన పెయింటింగ్స్ వేయడం ఎంత కష్టం కదా. చాలా బాగున్నాయి. రోమ్లో ఇప్పుడు మనం డిన్నర్ చేయడానికి సర్వన్ భవన్ వెళ్తున్నాం. ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడున్నా మన ఫుడ్ పడితే వచ్చే తృప్తే వేరు కదా. సో ఫుల్ మీల్స్ చేసేసి ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. యూరోప్ మొత్తంలో మనకు చాలా నడకుంటుంది. అది మాకు రోమ్లోనే అర్థమైపోయిందనమాట. ఒక రోజులో 10 to 12 కిలోమీటర్స్ నడిచేసాము. యూఎస్లో అయితే అసలు బయటికి కాలు పెట్టడమే ఉండదు.
అందుకు కూడా విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చేసాయి మాకు రాత్రి అయ్యేసరికి. నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ రోమన్ ఫోరం. ఇది కొలోసియం దగ్గరలోనే ఉంటుంది. ఈ రోమన్ ఫోరం సుమారు 1500 సంవత్సరాలు మెయిన్ సెంటర్ ఆఫ్ రోమ్గా ఉండింది. 8th century BC నుంచి 600 AD వరకు చాలా రిమైన్స్ కనిపించాయి ఇక్కడ. ఆ తర్వాత కాలం నుంచి ఈ ఏరియా పెద్దగా వాడకంలో లేకుండా పోయిందనమాట. అందుకే ఇలా శిథిలావస్థలో మనకు కనిపిస్తోంది. రోమన్ ఫోరం పక్క స్ట్రీట్లోనే మనకి ఏన్షియంట్ రోమన్ స్ట్రీట్ కనిపిస్తుంది. దీంట్లో అన్ని పురాతన కట్టడాలు ఉంటాయి. ఇవి సుమారు 2500 సంవత్సరాల క్రితం అన్నమాట. అన్నీ శిథిలావస్థలో ఉంటాయి. కానీ మనకు చూస్తుంటే ఒక యూనిక్ ఫీలింగ్ వస్తుంది, ఏన్షియంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నామా అనే ఫీలింగ్. రోమ్ని అందుకే ఎటర్నల్ సిటీ అని అంటారేమో, ఇన్ని కట్టడాలు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నందుకే. ఒక 1 to 1.5 hours ఈ బ్యూటిఫుల్ ఏన్షియంట్ కట్టడాలు చూస్తూ గడిపేశాము. ఆ తర్వాత ఇప్పుడు ట్రెవి ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదే ట్రెవి ఫౌంటైన్. ఇది ఒక బరోక్ స్టైల్ ఫౌంటైన్ అన్నమాట. 18th centuryలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే కాయిన్స్ రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ షోల్డర్ మీదుగా వేయాలి. అలా వేసి మనం ఏదనుకుంటే అది అవుతుందని నమ్ముతారు. అలా వేసిన కాయిన్స్ మొత్తం విలువ 1.4 million euros అయిందిట 2016లో. యూ కెన్ ఇమాజిన్ ఎంతమంది ఇలా వేస్తుంటారో. ఇక్కడ కపుల్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ ఏరియా చాలా క్రౌడెడ్గా ఉంటుంది మనకి రోజంతా. బెస్ట్ టైం టు కమ్ ఇస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మిగిలిన టైం అంతా మనం ఇలా ఫుల్లీ క్రౌడెడ్గానే చూస్తాం. ట్రెవి ఫౌంటైన్స్ చుట్టూ స్ట్రీట్స్ చాలా హ్యాపెనింగ్ ఉంటాయని చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో. తప్పకుండా ఒక మంచి డైనింగ్ ఏరియాలో డిన్నర్ చేయండి. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.